రాఘరావు గారికి ఎంత ఇష్టము ధ్యానము అంటే, మరి నేను ఎంత వెళుతున్నా ఈ పనిలో అలసట ఆయనకి ఉండదు, నాకు ఉండదు. ఇదే కాకుండా ఇంట్లో ఉండి అందరూ బద్దకిస్తారేమో అని రోజు తెల్లవారుజామున 4 to 6:30 ధ్యానం, 6:30 నుంచి మరి 2 మాస్టర్లు మాట్లాడతారు, కన్నడలో ట్రాన్స్లేషన్ చేస్తాం. తర్వాత నేను కానీ ఆయన కానీ క్లాస్ చెప్తాం. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, సోమరితనం, బద్ధకం మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఉంటుందండి. 30 ధ్యానంలోకి వచ్చాక తమో గుణం తగ్గుతూ, రజోగుణం తగ్గుతూ, సాత్విక గుణం పెరుగుతూ ఉంటుంది. ఏదో మూల ఉన్న సోమరితనం ఖాళీగా ఉంటే విజృంభిస్తుంది. అందుకని మనం ఒక పక్క ఆహారాన్ని చూసుకుంటూ, రోజు నిద్ర శరీరానికి ఎంత అవసరమో ధ్యానం అంతే అవసరం. ఆహారాన్ని ఎంత నిష్టగా తీసుకుంటున్నావో ధ్యానం కూడా అంతే అవసరం. ధ్యానం చెయ్యకుండా నేను భోజనం చెయ్యను, ధ్యానం చెయ్యకుండా నేను నిద్రపోను, నా గురువు గారి ఆశయాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే చాలా అద్భుతంగా వెళ్తుంది. మరి ఈ విధంగా మరి సాధన చేస్తున్న నేను, మరి శక్తి పరమాత్మ ఇస్తున్నాడు, జ్ఞానం పత్రిగారు ఇచ్చేశారు. ఇక నాలో సోమరితనం లేనప్పుడు నేను ముందుకి వెళ్ళగలుగుతున్నాను.